ఏం చేస్తున్నావు? పప్పుడుకి పెట్టినావా? ఏంటిదా పప్పు? శనగపప్పు మంచి ఉడికింది మెత్తగా. శనగపప్పు ఉడికిందా? అదేంటిది? బెల్లం. బెల్లం దేనికోసం అంటే ఇది భక్షాలు చేయడం కోసం, పూర్ణం బూరెలు అంటారు కదా, అవైతే చేస్తున్నా. ఓకే, హాయ్ అండి, వెల్కమ్ టు మౌనికా ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇవన్నీ భక్షాలు అయితే చేస్తున్నా. దానికోసం అయితే ఇదిగోండి పప్పు అయితే ఉడకబెట్టిన, కుక్కర్లో ఉడకబెట్టినా కానీ అది కొంచెం అడగంటింది అనేసి ఇదిగోండి ఇందులో వేసిన. ఇదిగోండి దగ్గర పడ్డది, కొన్ని వాటర్ పోసి అయితే పెట్టిన, మంచిగా ఉడికింది, దగ్గర పడ్డది. ఇప్పుడైతే ఇందులో ఇగో బెల్లం అయితే ఇది తురుముకొని పెట్టుకున్నా, ఇది కలుపుతాను. ఇదైతే కొంచెం లూజ్ అవుతుంది కనుక ఇదిగోండి బెల్లం వేసుకున్న ఫ్రెండ్స్, మంచిగా కరిగింది బెల్లం అయితే. ఇదైతే దగ్గర పడేదాకా ఉంచుకోవాలి. తుత్తుకంటుంది కొంచెం దగ్గరగా అయిన తర్వాత. చాలా రోజుల నుండి అనుకుంటాను కానీ చేయడం వీలు కాలేదు. ఇక ఈ రోజు ఖాళీగా ఉన్నా కదా అనేసి వీటిని బచ్చాలు అంటారు ఫ్రెండ్స్. బచ్చాలు తయారు చేస్తుంది. పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నది. పిండి కలిపి పెట్టిన గోధుమ పిండి ఇవ్వండి ఫ్రెండ్స్, గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకున్నది. పిండి రెడీ అయిపోయింది. అయితే మైదా పిండి వాడతారు చాలా మంది, కానీ ఇక మైదా పిండి అంత హెల్త్ మైదా పిండి వాడదు. మైదా పిండి వాడడం వల్ల కొంచెం మెత్తగా వస్తాయి, కానీ అవి వేడి ఉన్నప్పుడే మంచిగా ఉంటాయి, చల్లారినాక సాగుతాయి అంతా. ఇక మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తింటారు. మైదా పిండి అంత మంచిది కాదనేసి నేనైతే గోధుమ పిండితో చేస్తా ఎప్పుడైనా. ఈ పప్పు మిక్సీ పట్టుకుంటారు కొంతమంది, కానీ కొంచెం పంటి కింద తాకితే అది కొంచెం వేరే ఫ్లేవర్ వస్తుంది కదా. ఇప్పుడైతే ఈ దగ్గర పడ్డాక దీంట్లో కొంచెం నెయ్యిను అదేంటి ఇదిగోండి ఇలాచి పొడి అయితే దంచి పెట్టుకుని, నెయ్యి, ఆవు నెయ్యి, ఆవు నెయ్యి ఉంది కదా, ఆవు నెయ్యి అయితే చేస్తాను అందులో. ఇదిగోండి ఇలాచి పొడి పూర్ణం తయారైంది కదా, దగ్గర పడ్డది. ఇక పూర్ణం కంప్లీట్ అయిపోయింది. ఆవు నెయ్యి కొంచెం వేసేయాల. ఆవు నెయ్యి వేస్తా. విజయ ఆవు నెయ్యి ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇచ్చిరుగా అప్పుడు న్యూట్రిషన్కి ఎట్లా అది అన్నట్టు మా లడ్డుగానికి ఇచ్చింది అన్నమాట. కంప్లీట్గా దగ్గర పడ్డది. ఇప్పుడైతే ఇక కొంచెం చల్లార పెట్టి అయితే చేసేసుకోవాలి. ఇక ఒక 5 నిమిషాలు ఫ్యాన్ గాలికి పెట్టి కొంచెం చల్లారినాక చేసేస్తాయి. ఏం తింటానా లడ్డు? హాయ్ చెప్పు ఇటు. ఇదిగోండి ఫ్రెండ్స్, పూర్ణం అయితే రెడీ అయిపోయింది. లడ్డు పాప అయితే ఇప్పుడే లేచింది. ఫ్యాన్ కిందనైతే చల్లారబెట్టిన ఇంతసేపు. ఇదిగోండి ఈమె లేచింది. ఇక మా మమ్మీ నా కోసం ఏమో చేసిందని వచ్చి ఇక్కడ కూర్చొని తింటాంది. ఇక బాగుందారా? అప్ప చేసినాక తినేవురా? ప్లేట్లు వేసుకొని తింటది కావచ్చు. ఆ బౌల్ వేసుకొని తింటావారా? ఇదిగోండి ఫ్రెండ్స్, బౌల్ తెచ్చుకున్నది, అల్ల వేసుకుంటుంది కావచ్చు. అయ్యో అవో బౌల్ వేసుకొని తింటుంది ఆ టీమే. చాలా ఇంకా చాలా 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 అంటుంది. ఎంతవరకు వచ్చి చేసుడు? ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఇప్పుడే స్టార్ట్ చేసినావా? పూర్ణేది పూర్ణ ఈ గిన్నె రెండు వేసుకున్నా తింటాను. చెప్తాను కథం చేసిందా? ఇంత తిన్నది అదైతుంది. అవునా రాడు? ఇవి ఇదే పని తాపి కింద పిండి తీసుకొని తింటాడు. అది అడ్డం ఉన్నదా నీకు తినడానికి? ఫ్రెండ్స్, 2 అయితే తయారు చేసింది, 2 చేసేది పక్కకు వేసింది. పూర్ణ అయితే కొంచెం అట్లా లైట్గా ఉన్నది. బాగా చేస్తే తినబుద్ధి కాదు కదా ఫ్రెండ్స్, అందుకే కొన్ని కొన్ని అప్పటి మనం మనిషికి 2 తింటే సరిపోద్ది కదా. బాగా చేస్తే తాగని మా పాప నీళ్ళు తీసుకొచ్చి ఇస్తాను. ఇవన్నీ ఫ్రెండ్స్, మా పాప వాటర్ తీసుకొచ్చి ముంచుకొని తాగి నాకు ఇస్తాను తాగమని. ఇటీరా వాటర్
ఇవి డైరెక్ట్ ఇస్తుంది అంతే. ఏదో ముచ్చట పెడతారు సోది. ఆమె వచ్చిన భాషలో ఏదో మాట్లాడతాను. ఇందులో ఆయిల్ వేసుకున్నావా? ఆయిల్ పోసే ఎత్తాను. ఆయిల్ పోసే ఎత్తారు ఇది. ఇగో ఏమో చేతులు వేసుకొని చేస్తా తప్ప, చేతులు వేసుకొని వాళ్ళ అమ్మని చూసి చేస్తా. ఏం చేస్తాను? ఏం చేస్తాను? ఇదే పని. పూర్ణ పెట్టేసి అందులో చిన్న ముద్దలా చేసేసుకొని చేస్తా. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. అయిపోయిందా? ఇక ఇంకేం ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చేసి అయితే అయిపోయింది. ఇది లాస్ట్, ఇంకో కొంచెం అవుతున్నది. అది మా అమ్ములు తింటుంది. ఇక పెనం అయితే పెట్టేసిన పొయ్యి మీద. ఇదైతే వేడైంది. పారవోసిన వాటర్ దీన్ని మూత పెట్టావా? గీటికి మూత ఎందుకు పెడతారు? అట్నే కాలుతారా? దేంట్లో ఎత్తు ఒక ఇట్లా కాల్చిన. ఇంకొకటి అయితే అయిపోద్ది. ఇంకొకటి అయిపోద్ది ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇవైతే అయినాయి. ఎన్ని పీసులు అయినాయి? 7 8. ఇంతసేపు మా లడ్డు పాప ఏడుస్తుంది అనేసి టీవీ పెట్టి అయితే టీవీ చూసుకుంటున్నాడు. నాదైతే కాలవడం అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ అయితే బాగానే ఉంది. ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయినాయి కూడా ఆల్రెడీ. ఎట్లుంది? బాగుంది. బాగుందా? పూర్ణం ఆల్రెడీ టేస్ట్ చేసినాం కదా, అయితే మస్తు ఉన్నది పూర్ణం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఈ ప్రాసెస్లో చేసిన. మరి ప్రాసెస్లో చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లానే చేస్తారా, వేరే ఎట్లనే చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.